మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మాట్లాడే యెహోవా, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు. మా మనస్సులను ధైర్యపరచగలిగినది నీ మాట, మాతో మాట్లాడేది నీ మాట. నీ దాసుని మరుగుపరచి మాతో మీరు మాట్లాడండి. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యమును విని మా జీవితాలను బలపరుచుకున్నట్లుగా మీరు మాతో మాట్లాడమని, నీ మాట ద్వారా మమ్ములను బలపరచమని, ఈరోజు ఏ విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటల ద్వారా మా ప్రాణములను పురికొల్పమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బైబిల్ అంతటిలో ప్రతి క్రైస్తవునికి లేదా ఎక్కువ మంది క్రైస్తవులకి బాగా తెలిసిన అధ్యాయము ఏమిటి? నా ప్రశ్న అర్థమైందా? బైబిల్ అంతటిలో క్రైస్తవులకి బాగా తెలిసిన అధ్యాయం ఏమిటి? ఎక్కువ మందికి అధ్యాయం తెలుసు. 23 బ్రదర్. కరెక్ట్ గా చెప్పారు. 23వ సంకీర్తన. 23వ కీర్తన తెలియని క్రైస్తవులు ఉండరేమో. ఎందుకంటే ఆ కీర్తన ఎన్నోసార్లు మనం పలుకుతూ ఉంటాం. ఆ కీర్తనను దాదాపుగా చాలా మంది చూడకుండా చెప్పేస్తారు. 6 వచనాలు. ఈ 6 వచనాలు మీ అందరికీ తెలుసు కదా. ఈ 6 వచనాలలో నేను ఒక 4 విషయాలు మిమ్మల్ని అడుగుతాను. తెలిసిన వారు సమాధానం చెప్పండి. ఒకవేళ తెలియకపోతే ఈ రోజున మనకు బాగా తెలుసు అనుకుంటున్న ఈ కీర్తనలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, భక్తుడు తనను ఒక గొర్రెగా, దేవునిని ఒక కాపరిగా పోల్చుకుంటూ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దేవుణ్ణి కాపరిగా పోల్చుతూ ఈ కీర్తనను ఆరంభించాడు కదా. అసలు దేవునిని కాపరితో ఎందుకు పోల్చాడు? మొదటి విషయం. రెండవ ప్రశ్న మీరు గమనిస్తే, దుడ్డు కర్ర అంటే ఏమిటి? దండము అంటే ఏమిటి? మూడవది, నూనెతో తల అంటడం అంటే ఏంటి? గిన్నె నిండి పొంగడం అంటే ఏంటి? నేను అడిగినటువంటి 4 ప్రశ్నలు మీకు అర్థమవుతున్నాయా? దేవునిని కాపరితో పోల్చడానికి కారణాలు ఏమిటి? 2, దుడ్డు కర్ర అంటే ఏమిటి? 3, దండము అంటే ఏంటి? 4, నూనెతో తల అంటడం ఏమిటి? తరువాత గిన్నె నిండి పొర్లడం అంటే ఏంటి? మీకు తెలిసినవి చెప్పండి. తెలియకపోతే మనమందరం కూడా ఈ కీర్తనను ధ్యానం చేద్దాం. నా ప్రశ్న అర్థమైందమ్మా? మీరు బాగా అందరూ ప్రతిసారి చెప్పేస్తుంటాం కదా. ఒకసారి దేవుని వాక్యం కొంచెం లోతుగా మీరు ఆలోచిస్తారని మిమ్మల్ని ప్రశ్న అడిగింది. ఆయన కాచేవాడు కాబట్టి కాపరిగా పోల్చాడు. కాచేవాడు కాబట్టి కాపరిగా పోల్చాడు. వెరీ గుడ్. ఇంకా కాపరి చేతిలో ఉండే కర్ర బ్రదర్, దొడ్డు కర్ర. అదే గొర్రెలకు ఇష్టమైన లేత ఆకులను దొడ్డు కర్ర సహాయంతో వాటికి అందిస్తూ ఉంటారు బ్రదర్ కాపరి. కాబట్టి దేవుడు మన జీవితంలో కాపరిగా ఉండి మనకు అవసరమైనవన్నీ కూడా ఆ యొక్క కర్ర సహాయంతో మనకి అందిస్తూ ఉంటారని ఇక్కడ దొడ్డు కర్ర దండము.
వాస్తవంగా దుడ్డు కర్రని అక్క చెప్పినట్లే వాడతారు. వెరీ గుడ్. ఇంకా ఇంకా మిగతావి కూడా ఆలోచించాలి. ఎందుకు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానంటే మీరు కూడా ఆలోచించి పరిశుద్ధాత్ముడు మీలో కూడా పనిచేసి మీకు కొన్ని విషయాలు తెలియచేస్తే మీరు ఆలోచిస్తారు, దేవుడు ఎందుకు కాపరి, అసలు ఈ అధ్యాయంలో ఏముంది. మీరు ఆలోచించడం ద్వారా దేవుడు కొన్ని విషయాలు మీకు బయలుపరుస్తారు. నాలో మాట్లాడేటువంటి పరిశుద్ధాత్ముడు నాకు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు, మీకు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. ఇప్పుడు 2 విషయాలు చెప్పారు. కాచేవాడు కాపరిగా ఉంటాడు, 2 దుడ్డుకర సహాయంతో అందరినీ ఆ పచ్చని ఆకులను అందిస్తుంటాడు. అలాగనే దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన మనకు తోడై ఉంటాడని అక్కడ ఆ మాట భక్తుడు వాడారు. నిజమే. తర్వాత నూనెతో తల అంటడం అంటే ఆత్మతో నింపబడి. పరిశుద్ధాత్మను నూనెతో తల అంటడం అంటే ఆత్మతో నింపబడటం. కానీ అక్కడ గొర్రెతో పోల్చుకుంటున్నాడు కదక్క. గొర్రెకి నూనె తల అంటడం ఏంటి? అంటే అది గొర్రెకు కానీ మేకకు కానీ నూనె అప్లై చేసినప్పుడు దానికి చిన్న చిన్న కీటకాలు అంటుకుంటాయని మీరే చెప్పారు కదా ఒకసారి. అవునవునవునవును. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు అక్క చెప్పినదే, దాన్ని కొంచెం లోతుగా కూడా మనం ధ్యానం చేద్దాం. తరువాత శత్రువు చేతికి చిక్కకుండా నూనె రాసినప్పుడు ఇది జారుకుంటుంది అని ఒక సందర్భంలో చెప్పారు కదా మీరు. ఖచ్చితంగా అవునక్క. ఇంకా మనందరం కూడా ఈ కీర్తనను కాస్త లోతుగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు అక్క వాళ్ళు చెప్పినది అంతా కరెక్టే. వాటిని కొంచెం స్పష్టంగా మనం వివరించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే యెహోవా నా కాపరి, ఇక్కడ యెహోవా నా కాపరి, నా అనేటువంటి ఒక్క పదం చాలా చిన్న పదంగా కనిపిస్తుంది. నా యెహోవా ఒక కాపరి, లేదా యెహోవా ప్రజలందరి కాపరి, యెహోవా జనులందరి కాపరి అని అనల. యెహోవా నా కాపరి అన్నాడు. కొన్ని సందర్భాలలో కీర్తనలో దేవుణ్ణి వాడినప్పుడు ప్రజలందరికీ ఆ మాటను సమస్త దేశములారా యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుడి అని ఉంటది. అంటే దేవుని ఉత్సాహంగా ఆరాధించడానికి సమస్త దేశానికి చెప్పాడు భక్తుడు. ఇక్కడ మీరు గమనిస్తే నా కాపరి అంటే నాని ఎందుకు వాడుతున్నాడు? దేవుడు మంచి కాపరి అనొచ్చు, అందరి కాపరి అనొచ్చు. కొన్ని సందర్భాలలో దేవుని శక్తిని వ్యక్తిగతంగా అనుభవిస్తేనే, వ్యక్తిగతంగా ఆ శక్తిలో ఉన్న బలాన్ని మనం అనుభవిస్తేనే మనం ధైర్యపరచబడతాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, బాగుంది. ఆ మాట కంటే దేవుడు నన్నెంతో ప్రేమించాడనే మాట ఆదరణగా ఉంటుంది. కొన్నిసార్లు దైవిక అనుభవాలని ఎవరో చెప్పారనో, ఎక్కడో విన్నామనో, ఏదో రాయబడి ఉంది కాబట్టో కాదు, కానీ వ్యక్తిగతంగా అనుభవాన్ని మనం అనుభవించాలి. యెహోవా నా కాపరి, నా కాపరి అంటే నేను అనుభవించాలి. నా దేవుని శక్తిని నేను అనుభవిస్తూ మాట్లాడాలి. దేవుని శక్తిని వ్యక్తిగతంగా భక్తుడు అనుభవిస్తూ దేవునిని తనకున్న బంధాన్ని వ్యక్తిగత అనుభవంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవునితో ఆ వ్యక్తిగత అనుభవం ఉందా? దేవుడు నన్నెంతో ప్రేమిస్తున్నాడు, నేనంటే దేవునికి ఇష్టం, దేవుడు నన్ను కావాలని కోరుకున్నాడు, దేవుడు నన్ను బ్రతికించాడు అని వ్యక్తిగత అనుభవాన్ని నా అనేటువంటి ఒక్క పదములో కనిపిస్తుంది. దేవునికి దావీదుకి ఎంత గొప్పగా వారి బంధాన్ని ఈ నా అనే ఒక్క పదములోనే మనకు అర్థమవుతుంది. ఒక అక్షరం, అది పదం కూడా కాదు. యెహోవా నా కాపరి, దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు. అసలు దేవుణ్ణి కాపరిగా ఎందుకు పోల్చవలసి వచ్చింది? చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు కాపరి, దేవుడే నాకు కాపరి అనేటువంటి మాటను ఎందుకు వాడవలసిందంటే, మీరు గమనిస్తే
ఏ జంతువుకైనా కాపరి లేకుండా ముందుకు వెళ్ళగలవు. కొన్ని సందర్భాలలో గేదెలు ఉన్నాయి, కాపరి లేకుండా ముందుకు వెళ్తాయి. కొన్నిసార్లు పల్లెటూర్లలో కాపరి లేకుండా వాటిని పంపిస్తారు గేదెల్ని, మళ్ళీ తిరిగి అవే ఇంటికి వస్తాయి. ఎందుకంటే వాటికి కొంచెం జ్ఞానం ఎక్కువ, దారి తప్పే అవకాశాలు తక్కువ. కానీ గొర్రెల్ని ఎప్పుడైనా ఒంటరిగా గొర్రెలు మాత్రమే కాపరి లేకుండా పంపించినట్లు మీరు ఎక్కడైనా గమనించారమ్మా? గమనించలేదుగా. ఖచ్చితంగా కాపరి ఉంటాడు. ఎందుకు కాపరి ఉంటాడు? గొర్రెలు దారి తప్పే అవకాశం ఎక్కువ. కాపరి లేడా దారి తప్పిపోతాయి. కాపరి నడిపింపు వాటికి అనుదినం అవసరం. ఇక్కడ భక్తుడు, అయ్యా నీవు నాకు కాపరిగా ఉండాలి, ఎందుకంటే నువ్వు కాపరిగా నన్ను నడిపించలేదనుకో నేను దారి తప్పిపోతా. నాకు అనుదినము నీ కృప కావాలి, అనుదినము నీ నడిపింపు కావాలి, అనుదినము నీ మాట కావాలి, అనుదినము నీ వాత్సల్యం కావాలి, అనుదినము నీ పలకరింపు నాకు కావాలి. ఎందుకంటే ఎప్పుడో ఒకరోజు నీ మాట వింటే నేను దారి తప్పిపోతానయ్యా. ఎప్పుడో ఒకరోజు నీ మాట వింటే నేను విన్న రోజు బాగుంటాను, తర్వాత రోజు తప్పిపోతాను. అనుదినం నన్ను హెచ్చరించే నీ నడిపింపు కావాలి, అనుదినం నన్ను బలపరిచే నీ నడిపింపు కావాలి, అనుదినం నన్ను పురికొల్పే నీ నడిపింపు కావాలని దావీదు భక్తుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని ఒక కాపరిగా ఆయన పోలుస్తున్నాడు. యెషయా 53:6 గొర్రెగా పోలుస్తూ దారి తప్పిపోయాయి అని మాట్లాడుతున్నారు. వాటికి ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్తున్నాయి అని మాట్లాడుతున్నాడు. నిజమే, ఎన్నోసార్లు దారి తప్పిపోతాం. అందుకనే దేవుడు కాపరిగా ఉండాలని భక్తుడు కోరుకున్నాడు. ఎందుకంటే కాపరి లేని గొర్రెలు దారి తప్పిపోతాయి, దేవుని వాక్కు లేని మన బ్రతుకులు దారి తప్పిపోతాయి. గొర్రెలకి నేను ఎన్నోసార్లు చెప్పాను, మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ప్రతి జంతువుకి తనని తాను కాపాడుకోవడానికి శరీరంలోనే కొన్ని ఆయుధాల్లా ఉంటాయి. కుక్కలు ఉన్నాయి, అవి కాపాడుకోవటానికి ఆయుధాలు వాటి పళ్ళు. అవునా, కుక్క కరిచింది అంటారు, పళ్ళే. కొన్నిటికి గోర్లు, కొన్నిటికి ఇప్పుడు సింహం ఉంది పంజా. అంటే తనని తాను కాపాడుకోవటానికి ఏదో ఒకటి ఉంటది. కానీ గొర్రెలకి అంత పళ్ళతో గడ్డి తింటమే తప్ప ఏనాడు పళ్ళతో కొరకలేవు, కొట్టలేవు. వాటికి పంజా బలం ఉండదు, అదురెక్కువ. అలాంటి గొర్రెలకి కాపరి లేకపోతే తనను తాను అవి రక్షించుకోలేవు, అవి తనని తాను కాపాడుకోలేవు. వేగంగా ఎప్పుడు చెప్తుంటా మీకు, ఇంతకు ముందు కూడా 23వ కీర్తన వివరించాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్రతి జంతువుకి 2 తెలియాలని చెప్పాను. ఒకటి ఫైట్, 2 ఫ్లైట్. అంటే పోరాడటమైనా తెలియాలి, పారిపోవడమైనా తెలియాలి. అవునా, కుక్కుంది, కరవగలిగితేనేమో ముందుకు వస్తుంది, కరవలేదంటే వెనకుండా అరుచుకుంటూ దూరం వెళ్ళిపోద్ది. అంటే పోరాటమైనా తెలియాలి, పారిపోవటమైనా తెలియాలి. పాపం గొర్రెలకి ఏమీ తెలియదు, పోరాడలేవు, పారిపోలేవు, స్పీడ్గా వెనక పారిపోలేవు, అలానే ముందుకు పోరాడలేవు. అలాంటి వాటిని రక్షించుకోలేదు. కాబట్టి కాపరి కావాలి. నిజం చెప్పాలంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 11-12 వచనాలు బట్టి మనకు అర్థమవుతుంది, మనల్ని మనం కాపాడుకోలేము, మనల్ని మనం రక్షించుకోలేము. మనకి ఏ బలము లేదు. నిజం చెప్పాలంటే ధన బలము లేకపోవచ్చు, బంధు బలము లేకపోవచ్చు, మనకి జనాలకు ఉన్నంత తెలివితేటలు లేకపోవచ్చు, అందరికీ పారిపోయే తెలివి, తప్పించుకునే తెలివి ఉంటే మనకి ఏదీ లేదని ఒక్కొక్కసారి మనం బాధపడొచ్చు. కానీ దేవుడు మనల్ని రక్షించడానికి కాపరిగా ఉంటాడని భక్తుడు తన జీవితంతో అనుభవాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. మళ్ళీ మూడవది, ఎందుకు దేవుణ్ణి కాపరిగా పోల్చుకుంటున్నాడంటే కొన్నిసార్లు గొర్రెలు వెనక్కి పడిపోతాయి. వెనక్కి పడితే తిరిగి వాటంతటా అవి లేవలేవు, వాటికి చేత కాదు. వాటంతటా అవి పడిపోయిన చోట లేవలేవు, పడిపోతే అక్కడే ఉంటాయి. ఇక దాన్ని ఖచ్చితంగా లేపేవాడు కావాలి. ఒక్కోసారి మనిషి పడిపోతే లేపేవాళ్ళు కావాలి. అదే దేవుడు మనల్ని లేపుతాడని కాపరిగా పోల్చుకుంటూ మాట్లాడుతున్నాడు.
గొర్రెలు చిన్న శబ్దానికి భయపడతాయి. మనం కూడా ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటాం. దావీదు మహారాజు కూడా ఎన్నో పరిస్థితుల్లో భయపడ్డాడు. దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు కాబట్టి దేవుడే భయాన్ని తొలగించాడు. అందుకని చెప్పి ఇక్కడ తనని తాను కాపరిగా పోల్చుకుంటూ ఉన్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కాపరిగా ఎందుకు పోల్చుకున్నాడంటే, గొర్రెలకు ఆహారాన్ని అందిస్తాడు కాపరి, నీటి దగ్గరికి తీసుకెళ్తాడు కాపరి, అడవి మృగాల నుండి రక్షిస్తాడు కాపరి, గాయపడిన గొర్రెల గాయాలను కట్టి భుజాలపై మోస్తాడు కాపరి, దారి తప్పిపోకుండా సరైన దారిలో నడిపిస్తాడు కాపరి. వ్యక్తిగతంగా మన జీవితంలో కూడా దేవుడే కాపరిగా ఉంటే ఇన్ని అవసరాలు తీరుతాయి. ఈరోజు దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకున్నావా? నిజంగా దేవుడే నీకు కాపరిగా ఉన్నాడా? ఒకవేళ కాపరిగా లేకపోతే, అయ్యా నాకు ఒక కాపరిగా నువ్వు ఉండయ్యా అని చెప్పి దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే మనకేంటట, కొదువ లేదు. లేమి లేదంటే, లేమంటే కొదువ, కొదువ కలుగదు. దేవుడే మనకు కాపరిగా ఉన్నాడు అనుకోండి, మనకు కొదువ ఏమీ లేదు. కొదువ లేకపోవడం అంటే అన్ని ఉండటం అని కాదు. అవసరమైంది అవసరమైన సమయంలో దేవుడు ఇవ్వటం. అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. ఇప్పుడు లేకపోవచ్చు. ఇప్పుడు నీకు ఒకటి రేపు అవసరం అనుకో, నువ్వు ఈరోజు టెన్షన్ పడతావు. రేపెట్లా పిల్లలు ఫీజు కట్టుకోవాలి, రేపు అది చేయాలి, ఎలా 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 అని అనుకుంటావు. సడన్ గా దేవుడు ఆ సమయాన్ని నీకు ఇచ్చేస్తాడు. సడన్ గా దేవుడు ఆ సమయానికి ఇచ్చిన వెంటనే, దేవుడు నాకు సహాయం చేశాడు అని నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపోతావు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నీ కొదువ లేదు అంటే ఆ సమయానికి నీకు అవసరమైనది నీ కాపరిగా ఉన్న దేవుడు నీకు అందిస్తాడు. ఇంకా మీకు స్పీడ్ గా వివరించాలంటే, యెహోవా నా కాపరి, అర్థమైంది కదా, నా కాపరి, నాకు లేమి లేదంటే కొదువ రానివ్వడు కాపరి. కాపరున్నన్నాళ్ళు దిగులు లేదు, అన్ని కాపరి చూసుకుంటాడు. నీ దేవుడు ఉన్నన్నాళ్ళు నీకు బాధ లేదు. నీ దేవుడు నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అంతం వరకు నీ చేయి పట్టుకునేటువంటి దేవుడు. ఆయన ఉన్నన్నాళ్ళు దిగులు లేదు. ఆయన ఎక్కడికి పోతాడు? భర్త విడిచిపోతాడేమో, భార్య విడిచిపోతుందేమో, పిల్లలు విడిచిపోతారేమో, కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడా? ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, అంతము వరకు చేయి పట్టుకునేటువంటి దేవుడు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు. అదేంటి పచ్చిక గల చోట్ల? ఇప్పుడు పచ్చిక అంటే బాగా గడ్డి దొరికింది. గడ్డి దొరికిన చోట నన్ను పడుకోబెట్టడం ఎందుకు? గొర్రెను అదే పడుకోవచ్చు కదా. గొర్రె అంట ఎక్కడ పడితే అక్కడ పడుకోదట. అది పడుకోవాలంటే భయము లేకుండా ఉండాలి. గొర్రె కాడు పడుకుంటే నాకు ప్రశాంతత, భయం ఉండదు అనిపించాలి. 2, గొడవలు లేకుండా ఉండాలి. అక్కడ గనక జనాలుండి గందరగోళం ఉందంటే గొర్రె పడుకోదు. 3, గొర్రె ఆకలి తీరాలి. ఆకలి తీరకుండా గొర్రె పడుకోదు. 4, దానికి గాయాలు ఉండకూడదు. ఈరోజు పచ్చికల చోట్ల దేవుడు పరుండ చేస్తాడు మనల్ని అంటే దాని అర్థం, నీ భయాలన్నీ ఆయన పోగొడతాడు. నీకు ప్రశాంతకరమైన వాతావరణాన్ని దేవుడిస్తాడు. నీ ఆకలి అవసరం అంతా దేవుడు తీరుస్తాడు. నీ గాయాలను కట్టి నీకు ప్రశాంతతనిస్తాడు. ఈరోజు ప్రశాంతంగా పడుకోవడానికి అవకాశం లేకుండా పోయిందనుకుంటున్నావా? కావున వారు నెమ్మదితో పండుకొందురు అన్నట్లుగా నెమ్మది కలిగిన నిద్ర దేవునికి ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన కాపరిగా నువ్వు కలుగును. నువ్వు ఒకటి, అయ్యా నాకు ఇచ్చిన పిల్లలు ఫస్ట్ నీ పిల్లలు, నువ్వు ఇస్తే నాకు వచ్చారు. నా భర్త మొదటిగా నీ భర్త. ఒక పాట మీరు పాడుతూ ఉంటారు కానీ గమనించారో లేదో, వారిని సహితము కన్న ప్రేమ. ఆ పాటలో ప్రేమ, యేసయ్య ప్రేమ గురించి వివరిస్తూ, నన్నెవరైతే ప్రేమించారో వారిని సైతం కూడా కన్న ప్రేమ నీదే కదయ్యా అంటాడు. అంటే నాకంటే ఇప్పుడు నా భర్త, నా పిల్లలు లేదా నా తల్లిదండ్రులు మొదట నీ పిల్లలు. వాళ్ళను కూడా ప్రేమించింది నువ్వే, వాళ్ళను కూడా కావాలనుకుంది నువ్వే. వాళ్ళు నీ చేయి విడిచిపెట్టిన దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు. అంటే దాని అర్థం, అమ్మ ఈరోజు కొన్ని పరిస్థితులు ప్రశాంతంగా నిద్రపోనికుండా చేస్తున్నాయి. నేను అంటాను, దేవుణ్ణి కాపరిగా కలిగి ఉంటే దేవుడు ఈ 4 చూసుకుంటాడు. ఈరోజు మనకి నిద్ర లేకపోవడానికి కారణం ఏంటి? హడావుడిగా కొంతమంది నిద్రపోలేకపోతున్నాం కానీ వాస్తవికం కొంతమంది పడక మీద పడుకున్న కన్నీరు వచ్చేస్తుంది. నిద్ర పట్టట్లేదు. కొన్ని ఆలోచనలు రాత్రులు వస్తుంటాయి.
కొన్ని జ్ఞాపకం వస్తుంటే జీవితం ఏంటి, పరిస్థితులు ఏంటి, ఎలా ముందుకెళ్తాయి, ఏం జరుగుతుందో కూడా అర్థం కాని ఒక కలలాగా ఉంది జీవితం. కానీ ఒకటి చెప్తున్నా, దేవా నువ్వే నా కాపరి. పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోండి. నిద్ర పట్టకపోతే ఏడ్చుకుంటూ ఖాళీగా ఉండదు, ప్రార్థన చేసుకో. పడక గది దగ్గర ప్రార్థన చేయి, మోకరించు. ప్రభువా నువ్వే నా కాపరి. ఇదిగో నాలో భయం ఉంది, నాకెంతో ప్రశాంతత లేదు, నా కోరిక ఆకలి తీరట్లేదు, ఎన్నో గాయాల మధ్య ఉన్నానయ్యా, నాకు ప్రశాంతతను అని ఆయన మీద భారం పెట్టి నెమ్మదిగా పండుకో. ఎందుకంటే పచ్చిక గల చోట్ల దేవుడు నిన్ను పరుండబెట్టబోతున్నాడు. తర్వాత పచ్చిక గల చోట్ల పరుండబెట్టడమే కాదు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. శాంతికరమైన జలాలంటే గొర్రెలు వేగంగా ప్రవహించే నీటికి భయపడతాయి. తాగటం తర్వాత అసలు ఆ నీటి సౌండ్కే భయపడతాయి. అవి జారిపడే ప్రమాదం ఎక్కువ భయంలో. నీరు నిశ్చలంగా ఉన్న చోటకు దేవుడు తీసుకెళ్తాడు. లేట్ అయినా కాపరి నడిపిస్తా ఉంటాడు. దాహం అవుతా ఉంటది, ఎక్కడొక్కడ తాపేయచ్చు కదా అంటే లేదు, కాపరికి తెలుసు ఈ రోజు తొందరపడి ఏదో నీటిని తాపిస్తే అది స్పీడ్ గా ప్రవాహం వస్తే గొర్రెలు దానిలో పడిపోతాయి, వాటికి ఇబ్బంది అవుతుందని తెలుసు. లేట్ అయినా శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు కాపరి. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, నేను దేవుణ్ణి ఎన్నో అడుగుతున్నాను కదా, నాకు వెంటనే ఇచ్చేయచ్చు కదా, నేను ఎన్నోసార్లు మొత్తుకుంటున్నాను కదా, నేను అడుగుతున్నాను కదా, నాకు దేవుడు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడంటే, దేవుడు ఇవ్వాలనుకుంటే చాలా ఈజీగా ఇచ్చేయచ్చు. కానీ ఆయన శ్రేష్టమైనవి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన శాంతికరమైన ఇవ్వాలనుకున్న దేవుడు కలవరములో కాదు, నేను ముంచే వాటిని కాదు, నీకు సమాధానకరమైనవి ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రపంచం నిన్ను తొందర పెడుతుంది, కానీ దేవుడు లేట్ అయినా లేటెస్ట్ గా ఇస్తాడు. ఆయన ఇచ్చేది కాస్త ఆలస్యమైన అది మధురంగానే ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. వివాహాలు కాని వారైనా, పిల్లలు లేని వారైనా, ఉద్యోగాలు లేని వారైనా లేదు అని కృంగిపోవద్దు. నా దేవుడు సరైన భాగస్వామిని నీకు జత చేస్తాడు. ఒక సహోదరి దాదాపు 7-8 ఏండ్ల నుంచి వివాహ సంబంధాలు వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రాంగ్, ఏదో ఒకటి చూపిస్తున్నారు. అందరూ ఫిక్స్ అయ్యారు, ఈ అమ్మాయికి వివాహం కాదు. అందరూ నవ్వుతుంటే హేళన చేస్తున్నారు ఆ సహోదరిని. దేవుని వైపు చూచింది, వాగ్దానాన్ని చేతబట్టుకుంది. 8 ఏళ్ల తర్వాత ఒక సంబంధం వచ్చింది. ఎంత చక్కటి సంబంధం అంటే అది వర్ణించలేం, అంత గొప్ప సంబంధం ఈ సిస్టర్ను వెతుక్కుంటూ వచ్చింది. అతను సేవ పిలుపు కలిగిన మంచి సేవకుడు. ఈ దేవుడు కృప చూపించి వారికి రాబోయే నెలలో దేవుడు వివాహాన్ని చేయబోతున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఎంతో ఎదురు చూశారు, ఎంతో దేవుడు ఇస్తాడు, లేట్ అయింది, కానీ దేవుడు లేటెస్ట్ గా ఇచ్చాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆలస్యమైన ఆశీర్వాదకరమైనది ఇచ్చారు. హడావిడిలో దేవుని చిత్తం కనుక్కోకుండా వివాహం చేసిన ఒక సహోదరికి తొందరగానే విడాకులైపోయి విడివిడిగా ఉంటున్నారు. తొందరపాటు ముఖ్యం కాదు, లేట్ అయినా కుటుంబం సెటిల్ అవ్వడం ముఖ్యం. ఈరోజు దేవుడు నాకు ఇవ్వట్లేదు అని అనుకుంటున్నావు, కానీ దేవుడు లేట్ అయినా నీకు అవసరమైన సమయంలో దేవుడు ఇస్తాడు. తర్వాత మనం చూస్తే చూడు, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. దేవుడు ఇచ్చేది ఎలా ఉంటదంటే నిన్ను కలవరములు ముంచేటట్లు ఉండదు. సేద తీర్చడం అంటే ప్రశాంతత, కూల్గా ఇస్తాడు. ఆయన నీతి మార్గాల్లో నడిపిస్తాడు. ఇప్పుడు దేవుడి నడిపింపు ఎలా ఉందంటే, పచ్చిక గల చోట్ల నడిపించాడు, బాగుంది, చక్కగా పడుకోబెట్టాడు, అంత బాగుంది. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించాడు, లేట్ అయినా పర్లేదు, కొంచెం మంచి జలాలు ఇచ్చాడు, రెస్ట్ ఇచ్చాడు బాడీకి, ప్రాణమునకు. అమ్మయ్యా అని సేద తీర్చుకున్నారు, నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు. ఇదంతా బానే ఉంది. సడన్ గా 4వ వచనంలో ఏం కనిపిస్తుంది చెప్పాలి? సడన్ గా 4వ వచనంలో ఏం కనిపిస్తుంది? గాఢాంధకార లోయలో నేను సంచరించినను గాఢాంధకారం ఎందుకు వచ్చింది? అది నీతి మార్గము. మీరు గమనించండి, అది పచ్చికగల చోటు, శాంతికరమైన జలములు, సేద తీర్చే ప్రాంతం, నీతి మార్గం. సడన్ గా గాఢాంధకారం. దేవుడు నడిపిస్తున్నప్పుడు అది పూలబాటేం కాదు, గాఢాంధకారపు లోయలలో కూడా సంచరిస్తాయి. గాఢాంధకారం అంటే వెలుగుకి అవకాశం లేని స్థలం. దేవుని నడిపింపులో భాగమే.
అర్థమవుతుందా? దేవుడు నడిపింపులో ఒకసారి దేవుడే సైలెంట్ గా ఉన్నట్లు, వెలుగు కానరానట్టు, గాఢాంధకార లోయలలో సంచరించే పరిస్థితులు వచ్చిన భక్తుడు ఒకటి అంటున్నాడు, నేను ఏ అపాయానికి భయపడను. ఎందుకు? అది గాఢాంధకారమైన, అది మరణాంధకారమైన, అది అసలు వెలుగు కానరాని పరిస్థితి అయినా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అప్పుడు ఎటు నడిపించినా నాకు ఇష్టమే. ఈరోజు ఆ నిరీక్షణ ఉందా మనకి? దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు అది అవమానమైనా నాకు ఇష్టమే. దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు నన్ను నడిపిస్తున్నప్పుడు అది నన్ను తృణీకరించేదైనా నాకు ఇష్టమే. ఆయన నాకు తోడుంటే అదే చాలు. భక్తులు ఊరికే పాడారా? నా తోడు నీవుంటే అంతే చాలయ్య, అంతే చాలయ్య, నువ్వు తోడుంటే అంతే చాలయ్య అని ఎందుకు పాడారు? ఆ తోడులో అంత శక్తి ఉంది. ఈరోజు ఆయన్ని కాపరిగా కలిగి ఉంటే ఆ తోడులో ఉన్న శక్తిని మనం అనుభవించవచ్చు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరిస్తున్నా, దేవుడు నడిపిస్తున్నా, ఒకసారి గాఢాంధకారపు లోయల్లో సంచరించే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు అన్ని చోట్ల నడిచినా అనుంది, గాఢాంధకారపు లోయల్లో ఏమనుంది? సంచరించిన అనుంది. సంచరించడం అంటే ఏంటి? అటు ఇటు తిరగటం. అటు ఇటు తిరగడం. అర్థం కాదు ఒక్కోసారి దారి. ప్రభువుని నమ్ముకున్నాను, అంత బాగుంటది అనుకున్నా, కొన్నిసార్లు ఏం అర్థం కావట్లా, అటు ఇటు తిరుగుతున్నా, అటు ఇటు ఏం ఎలాలో అర్థం కావట్లా. సంచరించినను దేనికి భయపడను, దారి కానరాకపోయినా భయపడట్లా. ఎందుకు? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా దేవుడు నాకు తోడై ఉన్నప్పుడు నాకింక భయమే ఉంది. నా దేవుడు నన్ను నడిపిస్తున్నప్పుడు నాకింక భయమే ఉంది. నా దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు నాకింక భయమే ఉంది. ఎందుకయ్యా? దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన దుడ్డు కర్ర అంటే చాలా పొడవుగా ఉంటది, వంగిన తలతో ఉంటది. ఈ దుడ్డు కర్ర ఏం చేస్తుంది? దారి చూపిస్తుంది. ఈ దుడ్డు కర్ర ఏం చేస్తుంది? లోయలో పడిన గొర్రెను బయటికి తీసుకొస్తుంది. గాఢంధకారపు లోయ లాంటి పరిస్థితులను పడిపోయిన దారి దుడ్డు కర్ర ద్వారా దేవుడు చూపిస్తాడు. అంటే అనుకున్న మార్గాలు దేవుడు నీకు తెరుస్తాడు. లోయలో పడిపోయినట్లు నీకు కనిపించిన దారి కనరాక నిన్ను బయటికి తీసుకొస్తాడు. దూరంగా ఉన్న నిన్ను అంధకారంలో దగ్గరికి లాగుతాడు, సరిచేస్తాడు, నడిపిస్తాడు. ఇది దుడ్డుకర్ర యొక్క ఉపయోగం. ఇది కేవలం కాపాడడం కోసమే కాదు, చక్కటి మార్గాల్లో నడిపించడం కోసం వాడతారు. తర్వాత దండము అంటే కాపరి చేతిలో ఇదొక రక్షించే ఆయుధం అండి. దండం అడవి మృగాలను తరిమేయడం గాని, పాము, సింహం, తోడేలు వంటి ప్రమాదాల నుంచి కాపాడడం గాని, గొర్రెల్ని లెక్కించడానికి కానీ, అత్యవసర రక్షణ. నువ్వు అంధకారంలో వెళ్తున్నావు కాబట్టి సాతాను నీ మీద దాడి చేయొచ్చు అని అనుకుంటుంది, కానీ దేవుడు అంటారే, అంధకారంలో నడుస్తున్నా నా బిడ్డ కాదన్ను, కానీ నా బిడ్డను నేను అంధకారంలో విడిచిపెట్టను. దుడ్డు కర్ర నా చేతిలో ఉంది, దండము నా చేతిలో ఉంది. దుడ్డు కర్ర నిన్ను కాపాడటానికి వాడేది, అంటే ఒక మాట నీ కోసం వాడేది. దండము నీ శత్రువు కోసం వాడేది. అంటే దేవుడు నీకు అవసరమైంది నీకు ఇస్తాడు. ఎవరికి ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు చెప్తాడు. ఒక చోట రాయబడి ఉంటది, చెప్పడానికి సమయం లేదు, కానీ తీర్పు తీర్చడానికి దేవుడికి అవకాశం ఇవ్వండి అని అక్కడ భక్తుడు చెప్తాడు. దేవుడికి అవకాశం ఇవ్వండి, కొన్ని సందర్భాల్లో దేవుడికి అవకాశం ఇవ్వండి, అంత దేవుడి చేతిలో పెట్టండి, దేవుడే చూసుకుంటాడు, దేవుడే నడిపిస్తుంది. నువ్వు నాకు తోడే ఎందువు, నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదరిస్తుంది, వాటి ద్వారా నేను ఆదరణ పొందుతున్నా. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తావు. భోజనం ఎక్కడ పడితే అక్కడ కాదు, నా శత్రువులు ఎదుటే భోజనం సిద్ధపరుస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి! శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరుస్తాడట. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరచడం అంటే అది చిన్న విషయమా? శత్రువులను ఒక్కోసారి నీ జీవితంలో కొంతమంది శత్రువులు ఉంటే వాళ్ళని తీసేయచ్చు కదా ఏసయ్యా, వాళ్ళని తీసేయచ్చు కదా అంటే దేవుడు అంటాడు వాళ్ళు ఉండాలి. ఎందుకు? నీ విజయం చూచి వాళ్ళు కుళ్ళుకొని చావాలి. నిన్ను దేవుడు హెచ్చించే దాన్ని చూసి ఈరోజు నిన్ను దూషిస్తున్నారే, దేవుడు నిన్ను హెచ్చిస్తే వాళ్ళ ఎదుటే దేవుడు నీకు భోజనం సిద్ధపరచబోతున్నాడు. అవమానించిన వారి ఎదుట అభిమానించే రోజులు దేవుడు మనకిస్తాడు, ఆయన కాపరిగా మనం కలిగి ఉంటే. తర్వాత నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో తల అంటడం అంటే గొర్రె తలకి ఈగలు, పురుగులు గాయాలు చేస్తూ ముక్కు దగ్గర గుడ్లు పెట్టడానికి వస్తాయట కొన్ని ఈగలు, చిన్న చిన్న పురుగులు. మీరు గమనిస్తే గొర్రెల మూతి దగ్గర ఎప్పుడు పురుగులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ పురుగులు అవన్నీ కూడా వాటిని చాలా ఇబ్బంది పెడుతుంటాయంట.
ఎంత ఇబ్బంది పెడతాయంటే ముక్కు దగ్గరకు వచ్చి గుడ్లు పెట్టడం, చిన్న చిన్న గాయాలు చేస్తూ ఉంటాయి. గాయాలు చేస్తున్నప్పుడు వెంటనే ఏం చేస్తాడో తెలుసా? ఈ కాపరి చక్కగా తలకి నూనె పెడతాడు. నూనె పెట్టడం ద్వారా ఆ పురుగులు నూనెకి భయపడి ఆ ముక్కు దగ్గరికి రాలేవు, గాయం చేయలేవు. కారణం ఏంటంటే ఈ నూనె పెట్టడం ద్వారా పురుగులు దూరం అవుతాయి, గాయాలు తగ్గుతాయి, జంతువుల్లో ఉన్న వేడి తగ్గుతుంది, బాధ తగ్గుతుంది. నూనెతో గొర్రె తల అంటావు. అలాగనే దేవుడు తన అభిషేకముతో నిన్ను తాకబోతున్నాడు. తన అభిషేకం నీ మీదకి వచ్చిందంటే నీ మనసులో వచ్చే చెడు ఆలోచనలు, కలవరాలు, పురుగులు లాంటివన్నీ కూడా నీ నుండి దూరం అయిపోతాయి. నూనె అభిషేకానికి సాదృశ్యం. నూనె గౌరవ సూచకం. ఆనాడు రాజులు, యాజకులు ప్రత్యేకంగా నూనె పోసేవారు. ఈరోజు దేవుణ్ణి నడిపిస్తున్నాడు కాబట్టి నీకు గౌరవాన్ని దేవుడు ఇస్తాడు. నూనె అభిషేకం స్వస్థత ఇస్తుంది. దేవుడు నిన్ను అలాగున స్వస్థపరుస్తాడు. నూనెతో తల అంటాడంటే నీ శత్రువు నీ దగ్గరికి చిన్న పురుగులు నీ దగ్గరికి రానియకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. గిన్నె నిండి పొర్లడం అంటే అది అతిథి సత్కారం. ఆనాటి కాలంలో అతిథి సత్కారం. ఆనాటి కాలంలో ఇంకొక ఆచారం కూడా ఉంది. ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళకు నూనె పెట్టేవాళ్ళు. నూనె పెట్టడం అంటే వాళ్ళని గౌరవించడానికి గుర్తు. నూనె పెట్టడం అంటే వారిని సంతోషంగా ఉండండి అని గుర్తు. ఈరోజు దిగుల్లో ఉన్న వారికి ఆయన కాపరిగా ఉంటే ఆయన సంతోషాన్ని ఇస్తాడు. ఆనాటి కాలంలో పాత్ర నిండుగా ఇస్తారట. ఏదన్నా ఇచ్చారనుకోండి, సగం సగం ఇవ్వరు, నిండి పొర్లేటట్లు ఇస్తారు. అలాగనే నీ గిన్నె నిండి పొర్లేటట్లుగా దేవుడు నిన్ను కొలది కృపతో నింపబోతున్నాడు. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. ఎన్నోసార్లు చెప్పాను, దేవుడు మన ముందు ఉంటే కృపాక్షేమములు మన వెంట ఉంటాయి. మనం కృపాక్షేమముల వెంట ఉంటే అవి మన వెంట రావు. మన ముందు కాపరిగా దేవుడు ఉంటే కృపాక్షేమము మన వెంట ఉంటాయి. చిరకాలము దేవుని మందిరంలో మనం నివాసం చేయొచ్చు. దిగులు పడాల్సిన పని లేదు. దేవుడు మన కాపరిగా ఉంటే ఆశీర్వాదం వెంట మనం పరిగెత్తడం కాదు, ఆశీర్వాదమే మన వెంట పరిగెత్తబోతుంది. 23వ కీర్తన అందరికీ తెలుసు. ఇంతకు ముందు కూడా నేను వివరించాను. ఎందుకో పరిశుద్ధాత్ముడు గత రాత్రి 23వ కీర్తనను వివరించు, అధ్యాయంతో కూడిన వర్తమానం చెప్పమన్నప్పుడు ఏ అధ్యాయం చెప్పాలని ఆలోచిస్తే యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదు. ఎన్నోసార్లు చెప్పాం కదయ్యా. ఎందుకో మరలా దేవుడు ఆ మాటను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు కాపరిగా కలిగి ఉండాలని. ఈరోజు ఈ కీర్తనలో ఉన్న సంఘటనలు నీ జీవితంలో ఉన్నాయా? దేవుడు నీతోనే తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీకు దేవుడు కాపరిగా ఉన్నాడు. ప్రశాంతతను ఆయన ఇస్తాడు. నూనెతో నీ తల అంటుతాడు. చిన్న పాపపు ఆలోచనలు కూడా రాకుండా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. అభిషేకం ఆయన అడుగు, ఆయన వెంట నువ్వు ఉండు, ఆశీర్వాదం నీ వెంట ఉంటది. ఈ వాక్య ప్రకారంగా జీవించు. ఆ కృప దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, కృప కలిగిన రాజా, దయగలిగిన తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు. మాట్లాడే దేవా నీకు వందనాలు. ఈరోజు మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభువా. మీరు 23వ కీర్తన ద్వారా మమ్మల్ని బలపరిచారు, అందును బట్టి వందనాలు ప్రభువా. ఈ వాక్యం మా వినికిడిలో ఫలింపచేసి మా హృదయాల్లో నింపుకొని నీ మాటలను బట్టి మేము ధైర్యం తెచ్చుకున్నట్లు సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు తెలియచేస్తూ ఇబ్బందుల్లో ఉన్న వారికి నీ మాట ద్వారా ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. మీరే బలపరిచి ఈ నెలంతా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు. రేపటి రోజు నూతన నెలలో మాకు ఇస్తున్నందుకు వందనాలు. వాగ్దాన సందేశ్ కొడుకును ఘనంగా జరిగించండి. ఈరోజు ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ కంచివేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత ఇవ్వండి. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని ఇవ్వండి. ప్రతి ఒక్కరి పక్షాన మీరు నిలిచి అద్భుతం చేసి నీ బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి ఆదరణ ఇచ్చి ప్రతి సమస్య తీర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృపతోడైండును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. రేపు 4:55 కల్లా జాయిన్ అయిపోండి. రేపు వాగ్దాన సందేశ కూడిక. దేవుడు చక్కటి వర్తమానం ద్వారా దేవుడు మీ నెలంతటికి అవసరమైన మాటలు రేపు మనకి దేవుడు అందించబోతున్నాడు. ఎవరు మిస్ అవ్వద్దు, త్వరగా జాయిన్ అవ్వండి. స్తుతి ఆరాధనతో మనము వాగ్దాన సందేశంలోకి వెళ్ళిపోదాం రేపటి రోజున ఉదయకాలం. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం. గాడ్ బ్లెస్ యూ.